హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సింపుల్ బగారా రైస్ విత్ టేస్టీ కరివేపాకు చికెన్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న 3/4 kg చికెన్లోకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, కొద్ది పసుపు, కొద్ది గరం మసాలా వేసేసి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి ఒకసారి కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 5 రెమ్మల కరివేపాకుని మిక్సీ జార్లో తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అది కూడా చికెన్ దాంట్లో వేసేసి నెక్స్ట్ 1 కప్పు పెరుగును కూడా వేసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేషన్ కోసం వదిలేయాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కకి పట్టి చికెన్ చాలా టెండర్గా, చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బగారా రైస్ కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. నా దగ్గర బాస్మతి రైస్ 1 గ్లాసే ఉంది, అందుకే 1 గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు 2 గ్లాస్ బాస్మతి రైసే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ గీ వేసి అది కాగిన తర్వాత చెక్క, లవంగాలు, షాజీరా, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసేయండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 10 క్యాష్యూ నట్స్ చీలికలు చేసి అందులో వేయండి. టేస్ట్ కొంచెం బాగుంటుంది బగారా రైస్. మీలో ఎంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు నాకు చెప్పండి, అంటే ముక్కలేందే ముద్ద దిగదు అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా అందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ బాగా తెల్లేంత వరకు వెయిట్ చేయండి. వాటర్ కాగేలోపు మిమ్మల్ని ఒక రిడిల్ అడగనా? కాళ్ళు లేవు కానీ ఇల్లంతా తిరుగుతుంది, ఏమిటది చెప్పండి, తెలిస్తే కామెంట్స్లో నాకు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసి గెంటితో ఒక్కసారి చిన్నగా అలా కలిపేసేయండి, ఎక్కువ కలపద్దు, విరిగిపోతుంది. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక పెనం పెట్టుకుని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు అందులో చెక్క, లవంగాలు తెలిసిందే కదా, అన్ని స్పైసెస్ వేసేయండి. నెక్స్ట్ 2 to 3 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో వేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటోస్ బాగా మెత్తగా గ్రైండ్ చేసి అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఒక 3 to 5 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడుగు అంటేస్తుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడిలో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పక్కన మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా ఉందో, అరోమా అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. దీనికి కాంబినేషన్గా రైతా, ఆనియన్ సలాడ్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేయండి. ఉండనా మరి, బాయ్.